వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే 5వ నెలలో బేబీ యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది. సో ఈ 5వ నెలలో బేబీ యొక్క యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో మొదటి నెల నుంచి 4 నెలల వరకు కూడా బేబీ యొక్క మైల్ స్టోన్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూసేయండి. ఈ వీడియోలో 5వ నెలలో బేబీ యొక్క యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఈ 5వ నెలలో బేబీ చేసే యాక్టివిటీస్ అనేవి అందరి బేబీస్ సేమ్గా ఉండవు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఒక బేబీ ఒకలాగా ఉంటుంది, ఇంకో బేబీ ఇంకోలాగా ఉంటుంది. కొంచెం ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన పేరెంట్స్ పిల్లలు కొంచెం యాక్టివిటీస్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా మీరు వేరే పిల్లలతో మీ పిల్లలని అస్సలు పోల్చుకోకూడదు అనమాట. సో ముఖ్యంగా 5వ నెలలో బేబీ చేసే యాక్టివిటీస్ ఏంటి అంటే బోర్ల పడడం అనమాట. సో బోర్ల పడడం లేదా బోర్ల పడడానికి ట్రై చేయడం, మెడలో ఎత్తి చూడడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు మనం ఏమైనా ముందర కనుక ఏమైనా టాయ్స్ వేసామనుకోండి, కలర్ఫుల్గా ఉండి ఏమైనా టాయ్స్ వేస్తే వాటిని ఆకర్షించడం, వాటిని పట్టుకోవాలని ట్రై చేయడం, సో పట్టుకున్న ఆ యొక్క టాయ్స్ని నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీ బేబీ మీకు త్వరగా బోర్ల పడాలి, డెఫినెట్లీ 5వ నెల బోర్ల పడాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా బేబీని బోర్ల పడుకోబెట్టి మీరు ముందర పడుకొని వాళ్ళ ముందర చేరి మాట్లాడడం, నవ్వించడం చేయండి. సో అలా చేస్తే బాగా ఇష్టపడుతుంది బోర్ల పడడానికి. లేదా అంటే ముందర కొన్ని కలర్ఫుల్గా టాయ్స్ ఉన్నాయనుకోండి, అవి వేయండి. సో వాటిని పట్టుకోవడానికి ఇంకా ముందర పాకుంటూ వెళ్తుంది అన్నమాట. సో అలా టాయ్స్ వేసేటప్పుడు కొన్ని యాక్టివిటీస్ చూపించే టాయ్స్ ఉంటాయి. అంటే కొంచెం నడిచే టాయ్స్ కానీ, కొంచెం సౌండ్స్ ఇచ్చే టాయ్స్ కానీ, ఇట్లాంటి రకరకాల టాయ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి వేశారనుకోండి, పిల్లలు అవి కదులుతున్నప్పుడు కొంచెం అట్రాక్ట్ అయిపోతారనమాట. సో అవి ఏంటి అని ఒక విచిత్రంగా చూడడం అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇది ఏం టాయ్, అసలు ఎందుకు ఇట్లా పోతుంది, సో దాన్ని పట్టుకోవాలని కానీ దాన్ని నోట్లో పెట్టుకోవాలని కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారనమాట. సో దీంతో పాటు ఏంటంటే తల్లిదండ్రులను బాగా గుర్తుపడుతుంది అన్నట్టు బేబీ. ఏంటంటే ముఖ్యంగా తల్లిని అండ్ తండ్రిని చాలా ఫాస్ట్గా గుర్తుపట్టేస్తుంది. వాళ్ళని చూడగానే ఏడవడం చేస్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక తాపత్రయం అయితే ఉంటుందన్నమాట. సో మనం తల్లి లేదా తండ్రి ఎత్తుకోవాలని ఒక తాపత్రయం వాళ్ళలో మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అన్నమాట. లేదా కాళ్ళు ఆడించడం, చేతులు పైకి లేబట్టడానికి ట్రై చేయడం, ఇట్లాంటివి అన్నీ చేస్తుందన్నమాట. ముఖ్యంగా తల్లిని చూడగానే ఏడవడం చేస్తూ ఉంటుందన్నమాట. అంటే తన ఏడుపు ఏంటంటే మదర్ వచ్చి నన్ను ఎత్తుకోవాలి అన్నీ చేస్తుందన్నమాట. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చూడవచ్చు. దాంతోపాటు మనము మదర్ కనుక బెడ్ పైన వేసేసి ఏదైనా వర్క్ చేసుకుంటుంటే తల్లి వైపు చూస్తూ ఉంటుందన్నమాట. సో తల్లి దాని దగ్గరికి రావాలని కొంచెం యాక్టివిటీస్ అన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు బయట ఏమైనా గట్టి సౌండ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, టక్కుమని స్టన్ అయ్యి అలాగే చూస్తుంది అనమాట. అంటే ఆ సౌండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట బేబీ. సో వచ్చే సౌండ్స్ ఏంటి అనేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సౌండ్స్కి జల్లుమని అనిపించడం, అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట బేబీ. సో ఇవన్నీ కూడా 5వ నెలలో కనిపించే యాక్టివిటీస్ అన్నమాట. సో దీంతోపాటు మీరు ఏం చేయాలి అని అంటే బేబీకి అంటే బేబీ ముందర చేరి కొంచెం ఏమన్నా కబుర్లు లాగా చెప్పడం, లేకపోతే నవ్వించడానికి ట్రై చేయడం, అట్లా చేయాలి. బేబీ చాలా ఫాస్ట్గా తన కాళ్ళను తన్నుకోవడము లేదా చేతులను తన్నుకోవడము, ఇట్లాంటివన్నీ బాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ 5వ నెలలో బేబీస్ కొంచెం సౌండింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. సౌండ్సింగ్స్ మీన్స్ కుయ్యడం, కూ అనడము, లేకపోతే కొంచెం నవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట బేబీస్. ముఖ్యంగా ఏదైనా వస్తువు తన ముందర వేసినప్పుడు బేబీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి చిన్న వస్తువులు బేబీ ముందర వేయకూడదు. అండ్ ఈ 5వ నెల ఎండింగ్ వరకు ఏం చేస్తారంటే మన బేబీని కూర్చోబెట్టచ్చు అన్నమాట. అంటే మనం సపోర్ట్ చేసి బేబీని కూర్చోబెడితే కూర్చుండగలుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాగా ఆసక్తిగా ఉంటారన్నమాట. సో ప్రతిదాన్ని అది ఏంటి అని ఆసక్తిగా వినడం కానీ, ఆసక్తిగా చూడడం కానీ చేస్తూ ఉంటారన్నమాట. మీరైనా కబుర్లు చెప్పాలనుకోండి, విచిత్రంగా వినడం చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ 5వ నెలలో బేబీ చేసే యాక్టివిటీస్ అన్నమాట. సో బేబీ పడుకోవడం కూడా ఈ 5వ నెలలో రోజులో 2 టైమ్స్ పడుకోగలుగుతుంది. డేలో, నైట్ టైం అయితే ఎక్కువసేపు పడుకుంటుంది అనమాట. సో ఈ నిద్ర సమయాలు కూడా ప్రతి బేబీకి సేమ్గా ఉండవు. ఒకవేళ బేబీ మీరు ఈ 5వ నెలలో యాక్టివిటీస్ ఏం లేవు, చాలా డల్గా నీరసంగా ఉంటుంది అంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ నేను చెప్పినట్టు యాక్టివిటీస్ లేకపోయినా కూడా బేబీ కొంచెం యాక్టివ్గా మీకు అనిపిస్తుంది అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు లేట్గా క్యాచ్ చేస్తారనమాట.
సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో 5వ నెలలో బేబీ యొక్క మైల్ స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.